సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కూడా కూటమిలో ఇప్పటికీ కొన్ని స్థానాలపైన క్లారిటీ రాలేదు. ముఖ్యంగా నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్లలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంకా క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయాయి. ఉండి స్థానం నర్సాపురానికి సంబంధించినటువంటి మార్పు చేర్పులు ఉంటాయనేటువంటి చర్చ కొనసాగుతుంది. అసలు నర్సాపురం ఎంపీ సెగ్మెంట్లో, అదేవిధంగా ఉండి అసెంబ్లీ సెగ్మెంట్లో ఏం జరుగుతుంది, అక్కడ అభ్యర్థులు మార్చేటువంటి అవకాశం ఉందా, ఎందుకు ఇంకా అక్కడ తాత్సారం జరుగుతుంది, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో నర్సాపురం పార్లమెంట్, ఉండి అసెంబ్లీ సెగ్మెంట్ గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఇంకా కంక్లూజన్కి రావట్లేదు. సో రామరాజు అక్కడ అసంతృప్తితో రోజుకొక స్టేట్మెంట్లు ఇవ్వడం, రఘురామకృష్ణరాజుకు సీట్ ఇస్తారని ఇంకొకరు మాట్లాడడం, ఎక్కడ కూడా ఇంకా తెగట్లేదు ఈ పంచాయతీకి సంబంధించి. ఏం జరుగుతుంది సార్ నర్సాపురం సెగ్మెంట్లో? ఎక్కడ తేడా కొట్టింది కూటమిలో? కూటమిలో అని కాదంటే, ఇప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ కంటే ముందర ఎక్కువగా మనం డిస్కషన్ చేసాం ఎలక్షన్స్ గురించి. కాబట్టి ఇంకా ఏంటి ఎలక్షన్స్ అవ్వలేదు అనేటువంటి ఒక వైరాగ్యం అటు రాజకీయ పార్టీల నాయకులు, ఇటు ఓటర్లో కూడా వచ్చేసింది. నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఇంకా వారం రోజుల పైన గడువు ఉంది. 18వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ జరుగుతుంది. సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, 2014కి ముందర జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియను మనం కనుక చూస్తే, నామినేషన్స్ వేసే ముందర రోజు లేదా నామినేషన్స్కి చివరి రోజు వరకు కూడా అభ్యర్థులపైన స్పష్టత రాని పరిస్థితి ఉంటుంది. ఆ చివరి 10 రోజులు 15 రోజులే క్యాంపెయిన్, క్యాన్వాసింగ్ బలంగా నడిపించేటువంటి రోజులను అప్పుడు చూసాం. 2014 తర్వాత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే, ప్రైవేట్ ప్రాపర్టీస్ కింద, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల కింద రాజకీయ పార్టీలు మారిపోయినాయి. కాబట్టి వాళ్ళు ఒక ఏడాది ముందర నుంచే కసరత్తు మొదలుపెట్టి ముందే అభ్యర్థుల ప్రకటన, ముందే హడావుడి చేయడము, ముందే గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకుని గెలుస్తారా లేదా డేటా చూసి మార్చడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. సో అదే పరిస్థితి ఇప్పుడు కూటమిలో ఉంది, వైసీపీలో కూడా ఉంది. వైసీపీ ఒకేసారి 175 సీట్లు అనౌన్స్ చేసినా కానీ కనీసం ఒక 10 సీట్లు మారేటువంటి అవకాశం కనిపిస్తుంది వైసీపీలో కూడా. కూటమిలో కూడా ఏంటంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది. ఇది ఇంకా 3 పార్టీల తక్కెట కదా, ఇది ఇంకా సమస్యలు ఎక్కువ ఉంటాయి. అందుకనే ఇంకా ఈ సర్దుబాట్లు, దిద్దుబాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. పైగా అందరికంటే ఇప్పటివరకు ఎక్కువ డిస్కషన్లో ఉంది నర్సాపురం పార్లమెంటరీ స్థానం. అందరికంటే ముందు క్యాండిడేట్ ఎవరైనా కన్ఫర్మ్ అయింది కూడా నర్సాపురం పార్లమెంటరీ స్థానంలోనే. ఏ పార్టీ కంటెస్ట్ చేసినా కానీ, పార్టీ కోటా ఏదైనా కానీ కంటెస్ట్ చేసేది మాత్రం నేనే అని రఘురామకృష్ణరాజు గారే స్వయం ప్రకటిత అభ్యర్థి. ఇన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. కూటమి కలుస్తుంది అనేటువంటి చర్చ 2 సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు అదే మాట చెప్తున్నారు, ఏ పార్టీ కోటాలో నర్సాపురం వచ్చినా నేనే అభ్యర్థి అని. బట్ ఆయనకి టికెట్ రాలేదు. సో సమస్య అక్కడ ఉంది. నర్సాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలో ఇప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించే కెపాసిటీ ఉన్న నాయకుడు ఉండాలనేది ఒక చర్చ. పార్లమెంటు స్థానానికి సంబంధించి బీజేపీ కోటాకి వెళ్ళినటువంటి నేపథ్యంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి టికెట్ కేటాయించారు. బీజేపీలో సహజంగా జరిగే ప్రక్రియ ఏంటంటే, బీజేపీనే కాదు జాతీయ పార్టీల్లో జనరల్గా ఉండేది, ఆంధ్రప్రదేశ్లో బలం లేదు కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తేనేమో ఇట్లాగా స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్కి అవకాశాలు ఇచ్చేవాళ్ళు. ఒకవేళ కూటమి పరంగా పోటీ చేస్తేనేమో బలమైన అభ్యర్థులు సీటు ఎత్తుకుంటూ వచ్చి జాయిన్ అయ్యి కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు లాస్ట్ టైం చూసాం, 2014లో కోటాలో పోటీ చేసేటప్పుడు గోకరాజు గంగరాజు గారు పోటీ చేశారు, ఆయన గెలుపొందారు. ఆ తర్వాత 2019లో పొత్తు లేదనేసరికి ఆయనకి టికెట్ రాలేదు. పైడికొండల మాణిక్యాలరావు అక్కడి నుంచి బరిలో దిగారు. సో అంత పెద్ద మనిషి, అంటే అప్పటికి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసిన వ్యక్తి కూడా 12,000 ఓట్ల కంటే ఎక్కువ తెచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కూటమి వస్తుందనగానే మళ్ళీ ఒక బలమైన నేత ఎవరో ఒకరు తయారవుతారు అనుకున్నారు. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు అక్కడ నేను ఉన్నాను అనేటువంటి ప్రస్తావన పదే చేశారు కాబట్టి ఆయనకే ఇస్తారని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా శ్రీనివాస్ వర్మకి టికెట్ కేటాయించింది బీజేపీ. సమస్య అక్కడ మొదలైంది. ఉండి సీటు పైన ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే లాస్ట్ టైము విడివిడిగా పోటీ చేసే క్రమంలో రఘురామకృష్ణరాజు వైసీపీ అభ్యర్థిగా నిలబడినప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కలవపూడి శివని ఎంపీ క్యాండిడేట్గా కంటెస్ట్లో పెట్టింది, పోటీలో పెట్టింది. అక్కడ ఆయనకు కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి మంతెన రామరాజుకి టికెట్ ఇచ్చి అక్కడ బరిలో ఎమ్మెల్యేగా నిలిపింది. ఆ ఎలక్షన్స్లో ఆయన గెలిచాడు, ఈయన ఓడిపోయాడు. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి గెలిచి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చుట్టూ ఆయన తిరుగుతున్నారు. అక్కడ ఎవరికి సీటు ఇవ్వాలనేటువంటి ఆ చర్చకి సమాధానం చెప్పాలంటే ఉండి సీటు విషయంలో ఒక ఫ్రిక్షన్ నడుస్తుంది. కలవపూడి శివ మళ్ళీ బ్యాక్ ఇంటూ యాక్షన్. నేను నా నియోజకవర్గం అయితే నేనే పోటీ చేస్తా అని
టీడీపీలో ప్రతిపాదనలు పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆబ్వియస్గా అవకాశం అటువైపు తూగినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరి మధ్య జగడాన్ని పరిష్కరించాలంటే పెద్దరికం పాత్ర పోషించి ఆ సామాజిక వర్గ పరంగా కానీ సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ రఘురామకృష్ణరాజు కీలకమైనటువంటి వ్యక్తి. సో అందరికీ తోచినటువంటి పరిష్కారం, తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు చెప్పినటువంటి పరిష్కారం, ఇక సమయం మన చేతిలో లేదు అనుకున్నప్పుడు ఎంపీ సీట్ సంగతి పక్కన పెట్టి ఉండి నుంచి రఘురామకృష్ణరాజును పోటీ చేస్తే ఇద్దరూ కలిసి ఆయన గెలుపు కృషి చేస్తారనేటువంటి ఒక పరిష్కార మార్గాన్ని చూపించారు. అంటే ఆయన పార్టీలు చేరినప్పుడు కూడా అందరికి వచ్చినటువంటి క్లారిటీ అదే. కానీ ఈ రకంగా రామరాజు నుంచి వ్యతిరేకత వస్తుందని ఎవరు ఊహించి ఉండకపోతే రామరాజు వ్యతిరేకత అనేది అది టీ కప్పులో తుఫాన్ లాంటిది. వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే క్లారిటీ వస్తుంది. రామరాజు వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా ప్రధానమైనటువంటి అంశం మనం ఎలా చూడాలంటే రఘురామకృష్ణరాజు ఎక్కడ అధికారికంగా నేను ఉండిలో పోటీ చేస్తున్నాను అనేటువంటి మాట చెప్పలేదు. అలాగే రామరాజు గారికి కూడా మీరు పోటీలోని తప్పుకునేటువంటి మాట చెప్పేటువంటి అవకాశం లేదు. సో నరసాపురం పార్లమెంటరీ స్థానంలో రఘురామకృష్ణరాజు పోటీ చేయడం అనేటువంటి ఆప్షన్ ఇంకా ఓపెన్గా ఉంది అనేటువంటి ఒక మాట చెప్పారు. సో అక్కడ లెక్క చర్చకి ఎక్కువ ఆస్కారం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అదే దీంట్లో ఇంకొక చర్చ, ఉండి బీజేపీ కోటాలోకి తీసుకుంటే అసెంబ్లీ నరసాపురం ఎంపీ అనేది రఘురామకి ఇప్పుడు ఇది కొత్తగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కడప లోక్సభ పరిధిలో ఒక డిస్కషన్ జరుగుతుంది. కడప లోక్సభ టీడీపీ కోటాలో ఉంది కాబట్టి లోక్సభ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని అనౌన్స్ చేశారు. అయితే ఆయన బాబాయ్ వరుస అయ్యేటువంటి ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మధ్య ఇంటర్నల్గా జరిగినటువంటి ఒక డిస్కషన్లో భాగంగా కడప ఎంపీ సీటుకి ఆదినారాయణ రెడ్డి లాస్ట్ టైం తెలుగుదేశం నుంచి కూడా కంటెస్ట్ చేశాడు ఆయన. సో ఆయన ఎంపీ సీటుకి బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ముక్కోండపు పోర ఉంటుంది, అటు అవినాష్ రెడ్డి పోటీలో ఉంటాడు, ఇటు షర్మిల పోటీలో ఉంటుంది. అలానే కూటమి నుంచి ఆదినారాయణ రెడ్డి అయితే బలమైనటువంటి అభ్యర్థి అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డిస్కషన్ జరిగింది. బదులుగా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి ఇస్తే భూపేష్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తాడు. ఇద్దరి మధ్య కుటుంబంలో గతంలో కొంత ఫ్రిక్షన్ ఉంది, ఆ పార్టీ ఈ పార్టీ, నా సీటు నీ సీటు అనేది. కానీ టీడీపీ ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఇచ్చిందో దాన్ని వీళ్ళు ఈ విధంగా మలుచుకుంటే బాగుంటుందని ఒక ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రతిపాదన కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానంతో చర్చించి వీళ్ళు అమలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా బీజేపీ కూడా ఒక ఎంపీ సీటు పెరుగుతుంది కాబట్టి దానిపైన పెద్ద వ్యతిరేకత వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా సమాచారం వచ్చింది. బట్ అఫీషియల్గా ఇంకా కాల, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ దానిలో బిజీగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ అయ్యే వరకు ఫోర్త్ ఫేజ్ గురించి ఆలోచించరు. ఇక్కడ ఇదే ఫార్ములాని నరసాపురం సీటుకి అన్వయించి చూసేటువంటి క్రమంలో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ, ఎందుకంటే ఆయన పార్టీకి విధేయుడు, 30 సంవత్సరాలుగా పనిచేశాడు అనేటువంటి ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు లాస్ట్ టైం ఆయన 2009లో పోటీ చేశాడు, 11,000 ఓట్లు ఏమో, అంటే అప్పుడు బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది, 11,000 ఓట్లు ఎంత వచ్చినాయి 2009లో. 2019లో ఒంటరిగా పోటీ చేసింది, అప్పుడు పైడికొండల మాణిక్యాలరావు మాజీ మంత్రి అక్కడ కంటెస్ట్ చేసి ఆయన 12,000 ఓట్లు దక్కించుకున్నాడు. ఒంటరిగా పోటీ చేసిన ప్రతి సందర్భంలో బీజేపీకి అలా తక్కువ ఓట్లే వచ్చినాయి. ఇప్పుడు 98, 99 ఎలక్షన్స్ మినహా తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మాత్రం జరిగింది అంతే ఓటింగ్ వచ్చింది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్త ఫార్ములా ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే రఘురామకృష్ణరాజుని ఎంపీ క్యాండిడేట్గా నరసాపురం నుంచే నుంచోబెడితే 7 నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆచంట కానీ, పాలకొల్లు కానీ, నరసాపురం కానీ, ఇటు తాడేపల్లిగూడెం కానీ, తణుకు, ఇటు ఉండి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా క్షత్రియ సామాజిక వర్గ ప్రభావం ఉంది. అలానే కాపు సామాజిక వర్గ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా కలుపుకుని సమన్వయం చేసుకుని పెద్దరికంతో ముందుకెళ్ళేటువంటి కెపాసిటీ రఘురామకృష్ణరాజుకు ఉంది. ప్లస్ లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డితో డి అంటే డి అనేటువంటి రీతిలో సామాజిక వర్గాన్ని అవమానించారు, ఆయన్ని అవమానించారు అనేటువంటి ఒక ఆవేదన ఉంది. కాబట్టి అప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక 2% నుంచి 5% వరకు ఓట్లు ఇటు డైవర్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. అందుకే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన్ని పెట్టి ఉండి అసెంబ్లీ స్థానాన్ని శ్రీనివాస్ వర్మకి, అటు కలవపూడి శివకి కాకుండా ఇటు మంత్రి రామరాజుకి కాకుండా ఒక కాంప్రమైజింగ్ ఫార్ములాలో భాగంగా శ్రీనివాస్ వర్మను అవమానించినట్టు కాకుండా ఆయన 30 ఏళ్ల సర్వీస్ని గుర్తిస్తూ అసెంబ్లీ స్థానానికి అవకాశం ఇస్తే అన్ని రకాలుగా కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ప్రతిపాదన ఇప్పుడు కొత్తగా చర్చలోకి వచ్చింది. అప్పుడు రామరాజుని ఎట్లా సద్దుమణిగిస్తారు టీడీపీ? ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసమా, లేకుంటే కుటుంబ సభ్యులు కార్యకర్తలని మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడితే అన్ని కంక్లూజన్స్ వస్తాయి. ఇప్పుడు అక్కడ పిఠాపురంలో ఏం జరిగింది, అంతకంటే ఎక్కువ రాద్ధాంతం జరిగింది వర్మ చేసినటువంటి. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? సో అంటే రాజకీయంలో పోతిన మహేష్ చెప్పినట్టుగా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు, ఎందుకంటే లేటెస్ట్గా ఆయన చెప్పారు కాబట్టి, ఇది చాలా కాలం నుంచి చెప్తున్నారు, లేటెస్ట్గా ఆయన చెప్పారు కాబట్టి
అదే కోణంలో చూస్తే కనుక ఇక్కడేమి రాజ్యాలు తగలబెట్టేటువంటి యుద్ధ వాతావరణం ఏమీ లేదు. ఒక సీటు గురించి వచ్చినటువంటి పంచాయతీ కాబట్టి వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడేటువంటి క్రమంలో రేపు గవర్నమెంట్ వస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయారిటీస్ ఉంటాయి. అలానే బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చేటువంటి వదులుకునేటువంటి క్రమంలో వేరే ఆప్షన్ కూడా చూడొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో అనేక బోర్డులు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. సో ఆ క్రమంలో కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అసలు రఘురామకృష్ణరాజే బీజేపీలోకి చేరారు అనుకోండి, చేరడం అని అనుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏ పార్టీకి అయినా కానీ జెండా పట్టుకోవడం రెడీగా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా ఆయన అటువైపు బట్వాడా చేసి సీట్ అటు ఇచ్చారనుకోండి, అసలు పంచాయతీ కూడా ఉండదు. సో అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ శ్రీనివాస్ వర్మకి న్యాయం చేయడం, ఆ శ్రీనివాస్ వర్మ మీద కనుక నెగిటివ్ ఫ్యాక్టర్ పడితే బీజేపీ నుంచి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆల్రెడీ జనసేన నుంచి అది ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో ఇవన్నీ లెక్కలు వేసుకుని ఉండి సీటు అసెంబ్లీ సీటు ఇచ్చి ఇది చేస్తే, ఒకవేళ నిజంగానే కడప సీటు కనుక ఎక్స్చేంజ్ అయితే, అటు అసెంబ్లీ టు లోక్సభ ఎక్స్చేంజ్ అయితే, ఇక్కడ అసెంబ్లీ టు లోక్సభ ఎక్స్చేంజ్ అయితే ఓవరాల్గా బీజేపీ 6 లోక్సభ సీట్లో పోటీ చేసినట్టు అయింది, 11 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసినట్టు అయింది. సో అసెంబ్లీ సీట్లలో మాత్రం ఒకటి అడిషనల్గా వచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కడప ఆల్రెడీ ఇస్తారు కాబట్టి. అంటే రాయలసీమలో 3 లోక్సభ స్థానాలు, కడప స్థానం అవుతుంది, రాజంపేట అవుతుంది, తిరుపతి అవుతుంది. అలానే ఆంధ్ర ప్రాంతంలో కోస్తా ప్రాంతంలో చూస్తే కనుక అరకు, అనకాపల్లి, ఇటు రాజమండ్రి 3 సీట్లు, మొత్తం 6 సీట్లలో బీజేపీ పోటీ చేసినట్టు అవుతుంది. టీడీపీ కోటాలోకి ఇక్కడ నరసాపురం సీట్ వస్తుంది. సో ఈ లెక్కలో ఒక డిస్కషన్ జరుగుతుంది. బహుశా ఇంకా 2-3 రోజులు సమయం ఉంది. నేను అనుకోవడం 14-15 తారీఖుల వరకు ఈ పంచాయతీలు తెగేటువంటి అవకాశాలు వరకు ఇది క్లారిటీ వచ్చేలా కనిపించలేదు. అటువంటి వాతావరణం ఉంది కాబట్టి బహుశా 14-15 తారీఖుల వరకు ఇట అట వార వీర అనేటువంటి పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి ఒక కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నామినేషన్స్ వచ్చేసరికి అన్ని సర్దుమణుగుతాయని అనుకుంటున్నాను. రైట్. సో మొత్తానికి అది ఉండి నరసాపురం సీట్లకు సంబంధించినటువంటి తాజా చర్చ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పటికి కూడా ఒక క్లారిటీ రావట్లేదు. రఘురామకృష్ణంరాజు యొక్క పోటీ ఎక్కడి నుంచి ఉంటుంది, ఆయన పోటీ చేస్తారా, ఆ పోటీ చేస్తే అక్కడ జరిగేటువంటి కూర్పులు ఏ రకమైనటువంటి ఇబ్బందిని దారితీస్తాయి, అది ఎలా సద్దుమణిగిస్తారు కూటమి నేతలు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.